వాసవి మాత సత్యప్రియ జగతికి మూలం నీవమ్మ. కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం. మల్లె పువ్వులు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి. వాసవులంతా చేరితిమి నీ పారాయణము చేసితిమి. పద్మరేకుల కాంతులతో పసిడి మెరుపులు మెరియంగా హంసవాహిని రూపిణిగా వెలసితివమ్మ కన్నెమ్మ. తెల్లని వస్త్రం ధరించి మల్లెమాలను వేసుకుని భక్తి మార్గము చూపితివి. జ్ఞాన జ్యోతిని నింపితివి. పెనుగొండాపురి వాసవిగా కన్యకదేవి రూపముగా వెలసితివమ్మ నీవమ్మ. దర్శనమీయగరావమ్మ. వాసవి మాత దర్శనము సిరి సంపదలకు ఆహ్వానం. కలియుగమందున నీ రూపం కల్మషవాసని నీవమ్మ. కుసుమరాజనకు పుత్రికగా కుసుమాంబ కూతురిగా జనించితివి లోకాన జనులందరికీ దేవతగా. అందం చందం నీవమ్మ గుడికే అందం నీవమ్మ. దర్శనమీయగరావమ్మ కష్టాలను కడతేర్చమ్మ. తెల్లని వస్త్రం ధరించి శాంతికి రూపం చెప్పావు. చల్లగా దీవెన ఇచ్చావు సంతోషాన్ని పెంచావు. దేవతలంతా నొక్కటిగా శాంతి దేవతవు నీవమ్మ. వైశ్యుల ఇంట వెలసితివి ధనలక్ష్మి నీవమ్మ. విరూపాక్షునికి సోదరిగా వైశ్యులందరికీ దేవతగా వెలసితివంట మా ఇంట భూయిలలో నిలిచావంట. చీరారవిక కోరితివి పసుపు కుంకుములు అడిగితివి. భక్తి మార్గము తెలిపితివి భక్తుల మనసును దోచితివి. సమాధి నిన్ను కొలవంగా తపస్సు నిన్ను మెచ్చంగా దర్శనమీయగా వచ్చితివి. కోరిన కోర్కెలు తీర్చితివి. 714 గోత్రములున్నాయి మనకంటూ నిలిచాయంట నోటొండు వాసవో వెంట మన వెంట. పెనుకుల గోత్రిని వాసవిగా పెనుగుండాపుర వాసవిగా సిరి సంపదలు ఇవ్వమ్మ పాపహారిని రావమ్మ. శంఖ చక్రము ధరించి విష్ణువర్ధనుని హతమార్చి లోకమాతగా వెలసావు భక్తుల మదిలో నిలచావు. దేవతలంతా వనగూడి శిరమూలుంచి మృక్కంగా పసిడి వెన్నెల కాంతులతో పాద పద్మములు మెరవంగా. త్రిశూలధారిణి మాతవుగా త్రిభువన పాలిని దేవతగా తల్లివి తండ్రివి నీవేగా గురువు దైవము నీవేగా. ఆద్య వైశ్యకుల దేవతగా వైశోధారణ మాతవుగా విశ్వరూపము చూపితివి జ్ఞాన మార్గమును నింపితివి. ఎన్నో రూపాలున్నాయి అంతట నీవే ఉన్నావు. ఏ పేరున నిన్ను పిలిచాము ఏ రూపముగా కొలిచేము. సోమదత్తుని పుత్రికగా
సౌభాగ్యవతి కానుకగా భూలోకానికి వచ్చితివి, భక్తుల కోర్కెలు తీర్చితివి. దుర్గా కాళీ అవతారం దయచూపంగా వచ్చితివి, దర్శనమీయగరావమ్మ కనక దుర్గ అవతారం. వరాలన్నీ వరలక్ష్మి దీవెనలిచ్చే ఇవ్వమ్మ, కష్టాలన్నీ తొలగించి శాంతి సుఖములు ఇవ్వమ్మ. అద్భుతమైనది నీ మహిమ, అతి సుందరము నీ రూపం. అద్భుతమైనది నీ మహిమ, అతి సుందరము నీ రూపం. కరుణించమ్మ లలితమ్మ, కాపాడమ్మ కామాక్షమ్మ, దర్శనమీయగరావమ్మ కోరెన కోర్కెలు తీర్చమ్మ. సర్వేశ్వరుని ప్రియసతిగా జగమంతటికి కన్నావుగా, వైశ్యుల సేవలనందుకుని అంతట నీవే నిండితివి. 40 రోజుల మా ఇంట వాసవి మాత మాకంత, ఆత్మార్పణ రోజున మేమంతా పెనుగొండపురిని చేరెదము. అంబా భవానీ నీ రూపం, అద్భుతమైనది నీ నామం, అతి సుందరము నీ దర్శనము, అద్భుతమైనది నీ రూపం. వైశ్యులంతా రండి, దేవి రూపము చూడండి, అమ్మకు నీరాజనమివ్వండి, వాసవి దీవెన పొందండి. భక్తవ శంకరి నీవమ్మ, గగన శంకరి నీవమ్మ, అందరి శ్రేయస్సు కోరెదవు, వాసవి మాత నీవమ్మ. ఆర్య వయసులను బ్రోవంగా భువిలో వెలసిన వాసవిగా, దుష్ట శిక్షణ సలుపుటకై అవతరించితివి భువిలోన. చిద్రూపిణివి నీవమ్మ, చిద్విలాసినివి నీవమ్మ, శక్తిదాయినివి నీవమ్మ, ముక్తిదాయినివి నీవమ్మ. హరిషడ్వర్గము తొలగించి సద్గుణావళిని చేకూర్చి, మోక్షము సంగే దేవతగా చల్లని తల్లివి నీవమ్మ. శక్తి పీఠమై వెలగంగా సుప్రసిద్ధమై పెరవంగా, దివ్య మహిమలు చూపించు తేజోరూపిణి నీవమ్మ. భవభయహారిణి నీవమ్మ, కామేశ్వరివి నీవమ్మ. సర్వవ్యాపిని నీవమ్మ, దీనులుగా నగరావమ్మ. భక్తుల కోర్కెలు తీర్చుటకై వెనుగుండాపురిలో వెలసితివి. నీ మహిమలను కొనియాడంగా ఆదిశేషుని తరవమ్మ. పెనుగుండాపురమందున వాసవి కన్యక దేవతగా, భక్త జనావళి భ్రోవంగా శక్తి మాతగా వెలసితివి. మంగళ గౌరీ నీ రూపం మనసుల నిండా నింపితివి. వాసవి దేవికి మనమంతా మంగళహారుతులిద్దాము. వాసవి మాత చాలీసా ప్రతిదినము పఠించినచో దరి చేరలేవు నీ శోకాలు, కలుగునే శాంతి సుఖాలు. జై వాసవి, జై జై వాసవి, వాసవి మాతకి జై.